నా పేరు పద్మ. వివరాల్లో వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. 2014 ఎన్నికల్లోగా రాష్ట్ర విభజన జరగదన్న సీఎం కిరణ్. సమన్యాయం కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం కొనసాగుతుందన్న విజయమ్మ. సోమవారం నుంచి షర్మిల సమైక్య శంఖారావం యాత్ర. నానాటికి తీవ్రతరమవుతున్న సమైక్యాత్ర ఉద్యమం. ఎల్బీ నగర్ హనుమాన్ దేవాలయంలో హుండీని దోచుకున్న దుండగులు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. ఎన్నికలలోపు రాష్ట్ర విభజన జరగదని సీమాంధ్రులకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ భరోసా ఇచ్చినట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో విభజన నిర్ణయంపై ఉవ్వెత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయని, వారిని సంతృప్తి పరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం లేకుంటే పార్టీ నామరూపాలు లేకుండా పోతుందని సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆందోళన చేయగా, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఎన్నికలలోపు విభజన జరగదని వారికి భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సీమాంధ్రలో విభజనపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శనివారం సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు కిరణ్ ను కలిశారు. విభజనపై శాసనసభల్లో తీర్మానం వీగిపోయే వరకు సీమాంధ్రలో ఉద్యమం ఆగే పరిస్థితి లేదని, పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోందని ఆ ప్రాంత కాంగ్రెస్ నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సిడబ్ల్యూసీ నిర్ణయం తర్వాత సీమాంధ్రలో కాంగ్రెస్ నే మొదటి ముద్దాయిగా పరిగణిస్తున్నారని, నేతలకు అవమానం తప్పడం లేదని, కాగా విభజనపై అధిష్టానం వెనక్కు తగ్గకపోతే అక్కడ పార్టీ నామరూపాలు లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి సాకే శైలజానాథ్ సీమాంధ్ర ప్రజాప్రతినిధుల జేఏసీ కన్వీనర్ గా పోరాడుతున్నారని, సీమాంధ్రకు మద్దతుగా ఉన్న ఎంపీ లగడపాటి రాజగోపాల్ వారిద్దరినీ కూడా సమైక్యవాదులు అడ్డుకున్నారని చెప్పారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు మళ్లీ మొదలయ్యాయని గుర్తు చేశారు. పార్టీని రక్షించుకునేందుకు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిందేనని సీఎంపై వారు ఒత్తిడి పెంచుతున్నారనేది సమాచారం. అయితే రాష్ట్ర విభజనకు చాలా సమయం పడుతుందని, విభజన ప్రక్రియ 2014 ఎన్నికల్లోగా సాధ్యం కాదని కిరణ్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో విభజన తీర్మానం చర్చకు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీగిపోతుందని, ఆ తర్వాత కేంద్రం ముందుకు వెళ్లే పరిస్థితి ఎంతమాత్రం ఉండదని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరోవైపు ఏపీ ఎన్జీఓల సభకు అనుమతిస్తే శాంతి భద్రతల బాధ్యత తీసుకోవాలని తెలంగాణ మంత్రులు పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని హెచ్చరించారు. కాగా తెలంగాణ ప్రాంతం వాళ్లు శాంతి ర్యాలీకి అనుమతి కోరుతున్నారని, దీనికి అనుమతి ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎవరెన్ని చెప్పినా తెలంగాణ ప్రక్రియ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. మంత్రుల నివాసం ప్రాంగణంలో తెలంగాణ ఐక్య కార్యాచరణ సంఘం నేతలతో తెలంగాణ మంత్రులు భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, డీకే అరుణ, బస్వరాజు సారయ్య, పీసీసీ మాజీ అధ్యక్షుడు టి శ్రీనివాసులు ఈ భేటీలో పాల్గొన్నారు. సమైక్య సభ వల్ల ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేదని భావిస్తే అనుమతి ఇచ్చి ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి తీసుకోవాలని తెలిపారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ కు నిమ్స్ లో ప్రత్యేక వైద్యుల బృందం చికిత్స కొనసాగిస్తుంది. విభజనలో సమన్యాయం కోసం 7 రోజులుగా దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యం క్షీణించిందని, కీటోన్ పెరగడం,
వెన్నునొప్పి, మూత్రపిండాల పనితీరు మందగించడం మొదలైన సమస్యలు పెరగడంతో జైలు అధికారుల ఆదేశాల మేరకు డాక్టర్లు జగన్ కు ఫ్లూయిడ్స్ ఎక్కించారు. అయితే తాను దీక్ష కొనసాగిస్తానని పట్టుబట్టిన బలవంతంగా డాక్టర్లు జైలు నిబంధనల ప్రకారం సెక్షన్ 593 కింద అధికారుల ఆదేశాల మేరకు ఫ్లూయిడ్స్ ఎక్కించి చికిత్స అందిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు. కాగా దీక్షను ప్రభుత్వం భగ్నం చేసినా ప్రజల తరపున జగన్ పోరాటం ఆగదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. జగన్ కు సంఘీభావంగా నిలిచిన ప్రజలకు, అభిమానులకు విజయమ్మ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు డాక్టర్ల ప్రత్యేక బృందం ఆధ్వర్యంలో జగన్ కు చికిత్సను అందిస్తున్నారు. అవయవాల పనితీరు సాధారణ స్థితికి చేరుకోవడానికి మరో 2-3 రోజులు పట్టే అవకాశం ఉందని డాక్టర్లు తేల్చి చెప్పారు. జగన్ పూర్తిగా కోలుకున్నాక ఇప్పుడు డిశ్చార్జ్ చేసేది ప్రకటిస్తామని నిమ్స్ డాక్టర్లు తెలిపారు. కాగా జగన్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ మహిళా నేత వైఎస్ షర్మిల సోమవారం తిరుపతి నుంచి సమైక్య శంకరావం యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. సోమవారం సాయంత్రం తిరుపతిలో జరిగే బహిరంగ సభ ద్వారా ఆమె తన యాత్ర ప్రారంభిస్తారు. ఈ యాత్ర సీమాంధ్రలోని 13 జిల్లాల్లో కొనసాగనుంది. ఈ యాత్రపై ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ సెప్టెంబర్ 2న ఉదయం షర్మిల ఇడుపులపాయకు చేరుకొని వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ ఘాటుకు నివాళులర్పిస్తారు. అదే రోజు సాయంత్రం చిత్తూరు జిల్లా తిరుపతికి చేరుకొని సాయంత్రం అక్కడ జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారని, రాత్రి తిరుపతిలో బస చేస్తారని తెలిపారు. 3వ తేదీ ఉదయం చిత్తూరులో జరిగే బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం మదనపల్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మదనపల్లిలోని రాత్రి బస చేస్తారు. 4వ తేదీ ఉదయం అనంతపురం జిల్లా కదిరి బహిరంగ సభలో, సాయంత్రం అనంతపురం బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతపురం పట్టణంలో రాత్రి బస చేస్తారు. 5న ఉదయం కర్నూలు జిల్లాలో డోన్లో బహిరంగ సభ, సాయంత్రం కర్నూలు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. కర్నూలు పట్టణంలోని రాత్రి బస చేస్తారు. 6వ తేదీ ఉదయం అదే జిల్లా నంద్యాల బహిరంగ సభలో, అదే రోజు సాయంత్రం ఆలుగడ్డ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆలుగడ్డలో రాత్రి బస చేస్తారు. 7వ తేదీ ఉదయం వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు బహిరంగ సభలో, సాయంత్రం బద్వేలు బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర విభజన నిర్ణయం అనంతరం మొదలైన సమైక్యాంధ్ర ఉద్యమ హోరు నేటికి నెల రోజులు దాటినా రోజు రోజుకి సమ్మె ఉగ్రరూపం దాల్చుతుంది. గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో సమైక్యాంధ్ర విద్యార్థి గర్జనకు వచ్చిన లగడపాటి రాజగోపాల్ ను విద్యార్థులు అడ్డుకొని రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాక తెనాలిలో కేంద్ర మంత్రి జేడీ శీలంను ఉద్యమకారులు అడ్డుకున్నారు. కర్నూలులో కూడా మంత్రి టీజీ వెంకటేష్ ఇంటిపై ఉపాధ్యాయులు చిల్లర విసిరి తమ నిరసన తెలిపారు. విశాఖపట్నంలో సమైక్యాంధ్రకు మద్దతుగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. నిరసనలకు మద్దతుగా శనివారం ప్రైవేట్ టాక్సీలు కూడా ర్యాలీ నిర్వహించాయి. విజయనగరంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు మానవాహారం నిర్మించి భారీ ర్యాలీ ప్రదర్శనలు జరిపారు. ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్రాన్ని విడిపోనివ్వమని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, సీమాంధ్ర ప్రతినిధులు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000788. మీ పాతకార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 934696
Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848 772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी द ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन मर्दों बच्चों की पहली चॉइस, द ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। द ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट BCB बैंक, चिराग लॉन्ग, एबेट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా SD సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా SD సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్, 8-4-530/5, ఎర్రగడ్డ, హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. హైదరాబాద్ మహానగర పాలక సంస్థలో శివారు గ్రామ పంచాయతీల విలీనంపై విమర్శలు వెలువడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా ప్రజలకు మేలు చేయని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 4 ముక్కలు చేస్తామని ప్రకటిస్తున్న తరుణంలో ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. శంషాబాద్, రాజేంద్ర నగర్, కుత్బుల్లాపూర్, హయత్ నగర్, సరూర్ నగర్ మండలాలకు చెందిన 15 పంచాయతీలను GHMCలో విలీనం చేస్తున్నట్లు నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తర్వులు వెలువడినప్పటి నుంచి ప్రతిపాదిత పంచాయతీలు మహానగర పాలక సంస్థలో భాగమవుతాయని స్పష్టం చేసింది. నెలన్నర క్రితం పంచాయతీల విలీనాన్ని గ్రేటర్ కౌన్సిల్ ఏకగ్రీవంగా వ్యతిరేకిస్తూ తీసుకున్న తీర్మానాన్ని అధికారులు ప్రభుత్వానికి పంపారు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అభివృద్ధి, నిర్వహణ పనులు చేపట్టడం క్లిష్టంగా మారుతుందని, ఇటువంటి పరిస్థితులలో అదనంగా మరికొన్ని ప్రాంతాలను విలీనం చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదని కౌన్సిల్లో పార్టీలకు అతీతంగా కార్పొరేటర్లు అభిప్రాయపడ్డారు. దీనికి తగ్గట్టు ఆయా పంచాయతీల నుంచి కొందరు ప్రతినిధులు మేయర్, ఇతర ప్రజాప్రతినిధులను కలుస్తూ విలీన ప్రతిపాదనలను వ్యతిరేకించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మాత్రం 2008లో GHMC స్పెషల్ ఆఫీసర్ పాలన సమయంలో తీసుకున్న తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుంటూ 15 పంచాయతీల విలీన ప్రతిపాదనలకు నిన్న అనుమతులు ఇచ్చింది. తెలంగాణ పోరుబాటలో మరో ఘట్టానికి తెరలేవనుంది. హైదరాబాద్ కేంద్రంగా చేపట్టిన ఆందోళనకు భిన్నంగా శాంతియుత సద్భావన యాత్రకు TJC ప్లాన్ చేస్తోంది. ఇందుకు అనుమతి ఇప్పించే బాధ్యతను ఎప్పటిలాగే కాంగ్రెస్ నేతలపై పెట్టింది. తెలంగాణ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు TJC మళ్లీ పోరుబాట పడుతోంది. ఈ రోజు నుండి ముల్కీ అమరవీరుల వారాన్ని పాటిస్తోంది. ఈ నెల 7న శాంతి ర్యాలీతో కదం తొక్కేందుకు రెడీ అవుతోంది. గతంలోకి వెళ్తే 1952లో నాన్ ముల్కీ గో బ్యాక్ నినాదంతో సిటీ కాలేజీ వద్ద తెలంగాణ వాదులు చేసిన ఆందోళన హింసాత్మకంగా మారింది. అప్పుడు జరిగిన కాల్పుల్లో 7గురు మరణించారు. వారిని స్మరించుకుంటూ ముల్కీ అమరవీరుల వారాన్ని TJC నిర్వహిస్తోంది. ముగింపుగా సిటీ కాలేజీ నుండి సచివాలయం మీదుగా ఇందిరా పార్క్ వరకు సద్భావన ర్యాలీ చేపట్టనున్నారు. అదే రోజు LB స్టేడియంలో AP NGOలు సమైక్య సభ తలపెట్టడంతో TJC ర్యాలీకి అడ్డంకులు తప్పేలా లేవు. గతంలో మిలియన్ మార్చ్, తెలంగాణ మార్చ్ కార్యక్రమాలు కూడా ఉద్రిక్తతకు దారితీశాయి. ఆ అనుభవాలు AP NGOల సభ నేపథ్యంలో ర్యాలీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వదనే అభిప్రాయం TJCలో ఉంది.
దేశ సరిహద్దులో ఉగ్రవాద దాడులను అదుపు చేయడంలో యూపీఏ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వీహెచ్పీ అంతర్జాతీయ నేత అశోక్ సింఘాల్ ఆరోపించారు. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయనకు శంషాబాద్ విమానాశ్రయంలో వీహెచ్పీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సాయంత్రం నిజాం కళాశాల మైదానంలో జరగనున్న భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి బహిరంగ సభలో సింఘాల్ ప్రసంగించనున్నారు. తీవ్రవాదాన్ని, శాంతి భద్రతలను అదుపు చేయడంలో విఫలమైన యూపీఏ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని ఆయన డిమాండ్ చేశారు. మూసీ ఆక్రమణలపై ఉపేక్షించవద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే ఆక్రమణదారులపై వాల్టా చట్టం ప్రయోగించాల్సిందిగా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. మూసీలో ప్రైవేట్ వ్యక్తులు నిర్మాణాలు చేపట్టకూడదని, ఆక్రమణదారులకు వాల్టా చట్టం ప్రకారం 3 రోజుల నోటీసులు ఇచ్చి వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు. నిన్న సాయంత్రం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్లతో పాటు ఇరిగేషన్ అధికారులతో జరిగిన సమావేశంలో మూసీ పరిరక్షణ, పూర్తి స్థాయి వరద ప్రభావం, హద్దుల గుర్తింపుపై చర్చించారు. సుమారు గంట సేపు జరిగిన చర్చలో ఆయా విభాగాల సమన్వయంతో పనిచేసి మూసీ సంరక్షణకు కృషి చేయాలన్నారు. హైదరాబాద్ జిల్లా రెవెన్యూ మండలాల్లో 8 మండలాల తహసీల్దార్లు మూసీకి ప్రతి 50 కిలోమీటర్ల దూరంలో ప్రస్తుత పరిస్థితిని వీడియో తీసి కబ్జాలను తొలగించాలని ఆదేశించారు. ముఖ్యంగా మూసీ ఎంఎఫ్ఎల్ ను గుర్తిస్తూ ఇరిగేషన్ శాఖ తయారు చేసిన నివేదికను వారం రోజుల్లో ప్రభుత్వం నియమించిన టెక్నికల్ కమిటీకి అందజేయాలని కమిషనర్ ఆదేశించారు. ఆర్డీఓలు సైతం క్షేత్రస్థాయిలో పరిశీలనలు జరిపి ఇరిగేషన్ అధికారుల సహకారంతో మూసీ హద్దులను గుర్తించాలని, ముఖ్యంగా భూ యజమానుల హక్కులను గుర్తించడంలో ఆర్డీఓలు కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లా రెవెన్యూ పరిధిలో మూసీ ప్రవహించే 21 కిలోమీటర్ల దూరంలో జీహెచ్ఎంసీ స్వయంగా పిల్లర్లు నిర్మించే బాధ్యత తీసుకుందని ఆయన అన్నారు. పట్టా భూములను సర్వే చేయాలని, పాస్ పుస్తకాలు లేదా ఇతరత్రా వారి వద్ద ఉన్న పత్రాలను పరిశీలించి వాటి చట్టబద్ధత ఏ మేరకు ఉన్నది తేల్చాల్సిందిగా సూచించారు. ముఖ్యంగా రైతువారి పట్టాలకు చట్టబద్ధత లేదని స్పష్టం చేయడంతో పాటు మల్లాపూర్, బండ్లగూడ హౌసింగ్ కాలనీల్లో బాధితులకు పునరావాసం కల్పించాల్సిందిగా సూచించారు. మూసీలో ఉన్న క్వారీ సైట్లు, గార్బేజ్ డంప్ సైట్లను గుర్తించి అక్కడి నుంచి తరలించాల్సిందిగా జీహెచ్ఎంసీ కమిషనర్ ఎంటీ కృష్ణబాబు సూచించారు. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. చూస్తూనే ఉండండి టీవీ11. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మై అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాతకారు అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 2 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. रमजान की रौनकें, ईद की मसरतें, आपको हर पल वो खुशी दी ब्राइडल इमेज, घर के हर फर्द की पसंद, खवातीन, मर्दों, बच्चों की पहली चॉइस, खुशी दी ब्राइडल इमेज। हमारे यहाँ तशरीफ लाकर ईद की खुशियाँ दोबारा कीजिए। वाजिब कीमतों में घर ले जाइए शानदार डिजाइनर मलबूसात। खुशी दी ब्राइडल इमेज, नियर चरमास, अपोजिट बीसीबी बैंक, चिरागरी लॉन्ग, एबेट्स, हैदराबाद। ఎర్రగడ్డ ప్రజలకు శుభవార్త. ఫోన్ కొట్టండి, ఆర్వీఆర్ కేబుల్ కనెక్షన్ పొందండి. ఎర్రగడ్డ, నేతాజీ నగర్, బి శంకర్లాల్ నగర్, సుల్తాన్ నగర్ ప్రాంతాల్లోని ప్రజలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ తో పాటు అన్ని భాషల టెలివిజన్ ఛానల్స్ కొరకు వెంటనే సంప్రదించండి ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్. ఇప్పుడు ఆర్వీఆర్ కేబుల్ నెట్వర్క్ వస్తుంది మీ ముంగిట్లోకి నిమిషాల్లో. వివరాలకై సంప్రదించండి 9848330271. మీ ఇంటి శుభకార్యాలు, వేడుకలను మా ఎస్టీ సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ సౌజన్యంతో జరుపుకోండి. మీ ఇంటి కాంతులను వెదజల్లండి. అన్ని రకాల ఇంటి శుభకార్యాలకు, వేడుకలకు కావలసిన కలర్ లైటింగ్, 62
1.5 kVA to 250 kVA సౌండ్ సిస్టమ్, సౌండ్ ప్రూఫ్ జనరేటర్ మా ఎస్డి సౌండ్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్ వద్ద లభించును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్డి సౌండ్స్ అండ్ ఎలక్ట్రికల్ వర్క్స్ 8-4-530/5 ఎర్రగడ్డ హైదరాబాద్ 500018. మా ఫోన్ నంబర్లు 9848029735 మరియు 9346676970. విరామానంతరం తిరిగి స్వాగతం. నగరంలోని ఎల్బీ నగర్, ఎన్టీఆర్ నగర్ లోని హనుమాన్ దేవాలయంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. దేవాలయంలోని హుండీని పగలగొట్టి నగలు, విలువైన కానుకలు దొంగలెత్తుకెళ్లారు. ఇదే దేవాలయంలో గతంలో 3 సార్లు చోరీ జరిగిన దొంగలను పట్టుకోకుండా పోలీసులు చోద్యం చూస్తున్నారని జాతీయ రహదారిపై బజరంగ్ దళ్, విశ్వ హిందూ, బీజేపీ కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దాదాపు ఇరువైపులా కిలోమీటర్ వరకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మళ్ళీ 4 నెలల తర్వాత మళ్ళీ జరిగింది. దీనికి ఎవరు పట్టించుకోవట్లేదు. దీనికి ఉన్న ఎండోమెంట్ లేదు, ఏది లేదు. మళ్ళీ ఈ యొక్క లోకల్ ఉన్నటువంటి ప్రజలే దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి దీని నుంచి కొద్దిగా మీడియా వారు కూడా గవర్నమెంట్ తెలియజేసి కొద్దిగా మా హనుమాన్ టెంపుల్ గురించి దృష్టి పెట్టి ఇక్కడ ఒక అవుట్ పోస్ట్ ఒకటి పోలీస్ మ్యాన్ పెట్టాలని మనం చేస్తున్నాం. ఇంతకుముందు కూడా కూలిన ఘటనకు దాని యజమానిని శనివారం మహంకాళి పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ ఆర్పీ రోడ్లో సయ్యద్ హుసేన్ బాలుకి తన కుమారులతో కలిసి సిటీ లైట్ హోటల్ నిర్వహించేవారు. రంజాన్ సందర్భంగా హోటల్ పై అంతస్తు మీద 2 లారీల ఇటుక మట్టితో హలీం బట్టీలను ఏర్పాటు చేశారు. దీంతో పురాతన భవనం కావడంతో బట్టీల బరువుతో గత జూలై 8వ తేదీ ఉదయం ఒక్కసారిగా హోటల్ కుప్పకూలింది. ఘటనలో 19 మంది మృతువాత పడగా మరో 17 మందికి గాయపడిన విషయం తెలిసిందే. ఘటనలో హోటల్ యజమాని కుమారుడు ముస్తఫా, అల్లుడు కూడా మృతి చెందడంతో ఆ షాక్ తో సయ్యద్ హుసేన్ బాలుకి అవస్థతకు గురై అనంతరం కోలుకున్నారు.
ప్రమాదానికి యజమాని నిర్లక్ష్యమే కారణమేమోనని పోలీసులు దర్యాప్తులో గుర్తించి కేసులు నమోదు చేశారు. మారేడ్పల్లిలోని ఆయన నివాసంలో బాలుకిని శనివారం అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ప్రత్యేక సాక్షులుగా 142 మందిని పొందుపరిచినట్లు పోలీసులు తెలిపారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్లో హైదరాబాద్లో ప్రాంగణ నియామకాలు నిర్వహించనుంది. ఈ నెల 10 నుండి 13 వరకు జరిగే ఈ ఎంపికల్లో ఇటీవల సీఏ పూర్తి చేసిన దాదాపు 5,000 మంది విద్యార్థులు పాల్గొంటారని ఆశిస్తున్నట్లు ఐసీఏ కేంద్ర మండలి సభ్యుడు విజయ్ కుమార్ గుప్తా తెలిపారు. ఆర్థిక మాంద్యం దేశాన్ని పట్టి పీడిస్తున్నప్పటికీ బజాజ్ ఫైనాన్స్, ఎస్ఆర్బీసీ అండ్ కంపెనీల వంటి ప్రముఖ కార్పొరేట్ సంస్థలు ఈ కార్యక్రమంలో పాల్గొని సీఏ అభ్యర్థులకు మంచి ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ లోని కమిటీ ఫర్ మెంబర్స్ ఇన్ ఇండస్ట్రీ ద్వారా దేశంలో 16 ప్రాంతాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ను నిర్వహిస్తోంది. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ ప్రతి ఏడాది 2 సార్లు ఆగస్టు, సెప్టెంబర్, ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత సీజన్లో ఇప్పటికే జైపూర్, ఎర్నాకుళం, పూణే, అహ్మదాబాద్లలో ఎంపిక ప్రక్రియను నిర్వహించినట్లు విజయ్ కుమార్ గుప్తా తెలిపారు. గత ఏడాదిలో దాదాపు 130 సంస్థలు 1,500 మంది సీఏ విద్యార్థులకు క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా ఉద్యోగాలు ఇచ్చినట్లు వివరించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్థిక సేవలు, చమురు, సహజ వాయువు, బ్యాంకింగ్, బీపీఓ, టెలికాం, గనుల తవ్వకం, ఎఫ్ఎంసీజీలకు సంబంధించిన కంపెనీలు ఇందులో ఉన్నట్లు పేర్కొన్నారు. కేంద్ర మండలి సభ్యుడు, హైదరాబాద్ ముఖ్య సమన్వయకర్త ఎం దేవరాజరెడ్డి మాట్లాడుతూ గత ఏడాదిలో హైదరాబాద్ లో నిర్వహించిన క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో 12 కంపెనీలు పాల్గొన్నట్లు, 59 మందికి ఉద్యోగాలు లభించినట్లు తెలిపారు. సికింద్రాబాద్ నేరేడ్మెట్లోని జీకే కాలనీలో 6 సైకిల్ యాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర సికింద్రాబాద్ నుండి షిర్డీ వరకు కొనసాగుతుంది. దీనిపై సైకిల్ యాత్ర చేస్తున్న ఓ మధ్య వయస్కుడు మాట్లాడుతూ ఈ యాత్ర శాంతి, సద్భావన, సన్మార్గము, సత్పురుష దర్శనార్థం తలపెట్టామని తెలిపారు. జీకే కాలనీ సికింద్రాబాద్ నుండి షిరిడీకి సైకిల్ యాత్ర చేస్తున్న 6 ఇది కేవలం శాంతి యాత్ర, సద్భావన, సన్మార్గము, సత్సంగము, సత్పురుషుల దర్శనం కోసం ఈ యాత్ర చేస్తుంది. ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగౌన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్ లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.